ఇక ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జిఎం వలస సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. ఇక మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాజ్ దేవ్జీ చనిపోయారు. ఇక మరో కీలక నేతలు ఆజాద్ అలియాజ్ కొయ్యాడ సాంబయ్య, నట్టూరి జోగారావు అలియాజ్ టెక్ శంకర్ కూడా చనిపోయారు. అటు నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టులు చనిపోయారు. ఇక ఈ ఎన్కౌంటర్ ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. ఇవాల్టి ఎన్కౌంటర్ లోనూ అగ్రనేతలు చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. శ్రీకాకుళానికి చెందిన టెక్ శంకర్ కు టెక్నాలజీలో మంచి నిపుణుడిగా గుర్తింపుంది. మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడ నుంచి ఉన్నారు. దాదాపు 44-45 ఇయర్స్ ఏజ్ అయినది. పోలీస్ మెయిన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్ లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే లాస్ట్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్ కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్ గా ఈ ఆర్మ్ స్ట్రగుల్ కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI Maoist is concerned. Just కామింగ్ ఆపరేషన్ is still going on. We'll see ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు చెప్తారు. మోస్ట్లీ 6:30-6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ 20-25 minutes 7-7:10 కి కంప్లీట్ అయిపోయింది. మిగతా 4 మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ A సెక్షన్ కమాండర్. Malla alias Mallalu is a first company third platoon B section commander, and Deve alias Deve Kistaram area headquarter company. So వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్ గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం.